హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడు హబ్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది నూతన సంవత్సరంలో మన అందరికీ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం కొన్ని జనరల్ స్టడీస్‌కి సంబంధించిన, జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో, ఈ వీడియో అనేది ఇప్పుడు రాయబోయే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గాని, ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి గాని, అదేవిధంగా ఎస్ఎస్‌సి, జీడీ గాని, మిగతా ఎగ్జామ్స్‌కైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో, మనం లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డస్ నాట్ హావ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ లండన్? కింది అంతర్జాతీయ సంస్థల్లో దేని ప్రధాన కార్యాలయం లండన్‌లో లేదు? సో, ఆప్షన్ ఏ ఎంఎస్‌టి ఇంటర్నేషనల్, ఆప్షన్ బి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్. లండన్‌లో హెడ్ క్వార్టర్స్ లేని సంస్థ ఏది అని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది అనేది వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. చూసుకోండి ఇది. వియన్నాలో ఉంది. వియన్నాలో ఉంది. ఆస్ట్రియాలో ఉంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్. ఖజురహో టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా? ఖజురహో దేవాలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి జార్ఖండ్. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఖజురహో టెంపుల్ అనేది, ఖజురహో దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్. థర్డ్ క్వెషన్. మెక్‌మోహన్ ఈస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? మెక్‌మోహన్ ఏ 2 దేశాల మధ్య సరిహద్దు రేఖ? ఆప్షన్ ఏ ఇండియా అండ్ నేపాల్, ఆప్షన్ బి ఇండియా అండ్ చైనా, ఆప్షన్ సి ఇండియా అండ్ పాకిస్తాన్, ఆప్షన్ డి నేపాల్ అండ్ చైనా. ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా అండ్ చైనా. నెక్స్ట్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్. ఫేమస్ పారాదీప్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ప్రసిద్ధ పారాదీప్ ఓడరేవు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా. ప్రసిద్ధ పారాదీప్ ఓడరేవు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. కోటేశ్వర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ విచ్ రివర్ అండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? కోటేశ్వర ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది మరియు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ భాగీరథి అండ్ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి భాగీరథి అండ్ ఉత్తరాఖండ్, ఆప్షన్ సి యమునా అండ్ ఉత్తరాఖండ్, ఆప్షన్ డి రిహాంద్ అండ్ ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి భగీరథి అండ్ ఉత్తరాఖండ్‌లో కోటేశ్వర్ డ్యామ్ అనేది భగీరథి నది మీద ఉత్తరాఖండ్‌లో ఉంది. చూసుకోండి. కోటేశ్వర్ ఆనకట్ట భగీరథి నది మీద ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. సిక్స్త్ క్వెషన్. రిలీజియస్ సిద్ధి వినాయక టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? మతపరమైన సిద్ధి వినాయక దేవాలయం ఏ ప్రదేశంలో ఉంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి మదురై, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై. ముంబైలో
ప్రసిద్ధమైన శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ అయితే ఉండడం జరిగింది. చూసుకోండి. ముంబై ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. ఏడవ క్వెషన్. గిర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫోక్ డాన్స్ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? గైర్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఒక రకమైన జానపద నృత్యం? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ బి బీహార్. ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. గైర్ అనేది భారతదేశంలోని రాజస్థాన్‌లో ఫోక్ డాన్స్‌గా ప్రసిద్ధి చెందిన ఒక రకమైన జానపద నృత్యం. చూసుకోండి ఒకసారి. రాజస్థాన్‌లో ఉంది. గైర్ అనేది ఫోక్ డాన్స్. రాజస్థాన్ స్టేట్‌కి సంబంధించింది. నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ ఫుడ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ అక్టోబర్ 16, ఆప్షన్ బి అక్టోబర్ 15, ఆప్షన్ సి నవంబర్ 16, ఆప్షన్ డి నవంబర్ 15. ఆన్సర్ ఆప్షన్ ఏ అక్టోబర్ 16. వరల్డ్ ఫుడ్ డేని అక్టోబర్ 16న జరుపుకోవడం జరుగుతుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. తొమ్మిదవ క్వెషన్. గరుడ శక్తి ఈస్ ద జాయింట్ ఎక్సర్‌సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? గరుడ శక్తి అనేది భారతదేశం మరియు క్రింది ఏ దేశం మధ్య జరిగే ఉమ్మడి విన్యాసం? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి సింగపూర్. ఆన్సర్ ఆప్షన్ బి ఇండోనేషియా. నెక్స్ట్ క్వెషన్. 10థ్ క్వెషన్. విచ్ సిటీ ఇన్ ఇండియా ఈస్ కాల్డ్ యాస్ సిటీ ఆఫ్ వీవర్స్? భారతదేశంలోని ఏ నగరాన్ని నేత కార్మికుల నగరం అని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రయాగ్, ఆప్షన్ బి పానిపట్, ఆప్షన్ సి జంషెడ్పూర్, ఆప్షన్ డి వారణాసి. ఆన్సర్ ఆప్షన్ బి పానిపట్. ఈ పానిపట్ అనేది హర్యానాలో ఉంది. హర్యానాలోని పానిపట్‌ని సిటీ ఆఫ్ వీవర్స్ అని పిలవడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్. న్యూలాండ్ స్టేడియం ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? న్యూలాండ్ స్టేడియం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి నెదర్లాండ్, ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ డి థాయిలాండ్. ఆన్సర్ ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా. న్యూలాండ్ స్టేడియం అనేది సౌత్ ఆఫ్రికా దేశంలో ఉంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 12వ క్వెషన్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ బ్యాంక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్? ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్య ర్యాంకింగ్‌లో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ ఏ 63, ఆప్షన్ బి 105, ఆప్షన్ సి 200, ఆప్షన్ డి 205. ఆన్సర్ ఆప్షన్ ఏ 63. వరల్డ్ బ్యాంక్ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారతదేశం యొక్క ర్యాంకు 63. ఇది ఏ రిపోర్ట్ ప్రకారం అంటే 2020 రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ అయితే 63 ర్యాంకుగా ఉండడం జరిగింది. చూసుకోండి. 2020 రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ క్వెషన్. నమేరి నేషనల్ పార్క్ ఈస్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా?
నమేరి జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఛత్తీస్‌గఢ్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. నమేరి నేషనల్ పార్క్ అనేది అస్సాంలో అస్సాం రాష్ట్రంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. సీతామాత వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సీతామాత వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి బీహార్. ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. సీతామాత వైల్డ్ లైఫ్ సాంక్చురీ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 15th క్వెషన్. తాల్చేర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? తాల్చేర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా. తాల్చేర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్. వాలెట్టా ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? కింది వాటిలో ఏ దేశానికి వాలెట్టా రాజధాని నగరం? ఆప్షన్ ఏ బొలివియా, ఆప్షన్ బి బెలారస్, ఆప్షన్ సి మాల్టా, ఆప్షన్ డి సోమాలియా. ఆన్సర్ ఆప్షన్ సి మాల్టా. వాలెట్టా రాజధాని దేనికి అంటే మాల్టా దేశానికి క్యాపిటల్ సిటీగా ఉండడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 17వ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ పెరు? క్రింది వాటిలో పెరు దేశపు కరెన్సీ ఏది? ఆప్షన్ ఏ క్వాంజా, ఆప్షన్ బి సోల్, ఆప్షన్ సి డాంగ్, ఆప్షన్ డి కిమ్. ఆన్సర్ ఆప్షన్ బి సోల్. పెరు యొక్క కరెన్సీ పేరు సోల్. చూసుకోండి. పెరు దేశపు కరెన్సీ సోల్. SOL. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వ థింక్ ట్యాంక్ అని ఏ సంస్థను పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆర్బీఐ, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి FICCI, ఆప్షన్ డి సెబీ. ఆన్సర్ ఆప్షన్ బి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ని థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. హూ ఈస్ ద ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో? యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఇరానా బోకోవా, ఆప్షన్ బి ఆండ్రీ అజోలే, ఆప్షన్ సి ఖలీద్ ఎలానీ, ఆప్షన్ డి జైసిండా ఆర్డెన్. ఆన్సర్ ఆప్షన్ సి ఖలీద్ ఎలానీ. యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఖలీద్ ఎలానీ. ఇతను వచ్చేసి ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కోగా ఉండడం జరిగింది. చూసుకోండి. యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఖలీద్ ఎలానీ.
ఎనానీ లేదా ఎలానీ అని గుర్తుపెట్టుకోండి. ఖలీద్ ఎల్ ఎనానీ. నెక్స్ట్ క్వెషన్. హూ ఈస్ ద సీఈఓ ఆఫ్ ఫ్లిప్‌కార్ట్ ప్రెజెంట్? ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్రస్తుత సీఈఓ ఎవరు? ఆప్షన్ ఏ కళ్యాణ్ కృష్ణమూర్తి. ఆప్షన్ బి శశి శంకర్. ఆప్షన్ సి శ్రీ సంజీవ్ సింగ్. ఆప్షన్ డి బిఎస్ షెరావత్. ఆన్సర్ ఆప్షన్ ఏ కళ్యాణ్ కృష్ణమూర్తి. కళ్యాణ్ కృష్ణమూర్తి అనే అతను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ యొక్క సీఈఓగా ఉండడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. చిల్కా లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? చిలుకా సరస్సు క్రింది నగరాల్లో దేనిలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ. ఆప్షన్ బి మహారాష్ట్ర. ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్. ఆప్షన్ డి ఒడిస్సా. ఆన్సర్ ఆప్షన్ డి ఒడిస్సా. చిల్కా లేక్ అనేది ఒడిస్సా రాష్ట్రంలో ఉండడం జరిగింది. చూసుకోండి. చిల్కా సరస్సు ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బిఎఫ్ఐ? బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బిఎఫ్ఐ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ అజయ్ సింగ్. ఆప్షన్ బి సంజయ్ అగర్వాల్. ఆప్షన్ సి ఆప్షన్ సి వినయ్ శంకర్ శర్మ. ఆప్షన్ డి రానా కపూర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అజయ్ సింగ్. నెక్స్ట్ క్వెషన్. హూ ఈస్ ద ఫస్ట్ హూ ఈస్ ద హూ వాస్ ద ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? స్వతంత్ర భారతదేశపు మొదటి రైల్వే మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ జాన్ మెథాయ్. ఆప్షన్ బి పవన్ కుమార్ బజాజ్. ఆప్షన్ సి శ్రీవాస్ శ్రీవాస్త కృష్ణ. ఆప్షన్ డి మహేష్ కుమార్ జైన్. ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్ మెథాయ్. జాన్ మెథాయ్ గారు ఫస్ట్ రైల్వే మినిస్టర్‌గా ఇండిపెండెంట్ ఇండియాలో ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ రైల్వే మినిస్టర్‌గా జాన్ మెథాయ్ గారైతే ఉండడం జరిగింది. స్వతంత్ర భారతదేశపు మొదటి రైల్వే మంత్రిగా జాన్ మెథాయ్ గారు పనిచేయడం జరిగింది. చూడండి. నెక్స్ట్ క్వెషన్. 24వ క్వెషన్. నిజాం గోల్డ్ కప్ ఈస్ గివెన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్? నిజాం గోల్డ్ కప్ అనేది క్రింది క్రీడల్లో దేనిలో ఇస్తారు? ఆప్షన్ ఏ క్రికెట్. ఆప్షన్ బి ఫుట్‌బాల్. ఆప్షన్ సి బాస్కెట్‌బాల్. ఆప్షన్ డి హార్స్ రేసింగ్. ఆన్సర్ ఆప్షన్ డి హార్స్ రేసింగ్. నిజాం గోల్డ్ కప్ అనేది హార్స్ రేసింగ్‌లో ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి. నిజాం గోల్డ్ కప్ అనేది హార్స్ రేసింగ్‌లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. గురు గోబింద్ సింగ్ గోల్డ్ కప్ ఈస్ గివెన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్? గురు గోబింద్ సింగ్ కప్ అనేది గోల్డ్ కప్ అనేది క్రింది వాటిలో ఏ ఆటకు ఇవ్వబడుతుంది? ఆప్షన్ ఏ హాకీ. ఆప్షన్ బి ఫుట్‌బాల్. ఆప్షన్ సి టెన్నిస్. ఆప్షన్ డి హార్స్ రైడింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ హాకీ. గురు గోబింద్ సింగ్ గోల్డ్ కప్ అనేది హాకీ గేమ్స్‌కి హాకీలో ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఇది. నెక్స్ట్ క్వెషన్. గ్రే రెవల్యూషన్ ఇంప్లైస్ గ్రోత్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? గ్రే విప్లవం క్రింది వాటిలో దేనిలో వృద్ధిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ జూట్ ప్రొడక్షన్. ఆప్షన్ బి ఫర్టిలైజర్ ప్రొడక్షన్. ఆప్షన్ సి పౌల్ట్రీ ప్రొడక్షన్. ఆప్షన్ డి కాటన్ ప్రొడక్షన్. ఆన్సర్ ఆప్షన్ బి ఫర్టిలైజర్ ప్రొడక్షన్. గ్రే రివల్యూషన్ అనేది ఫర్టిలైజర్ ప్రొడక్షన్‌కి సంబంధించింది. గ్రే విప్లవం అనేది ఫర్టిలైజర్ ప్రొడక్షన్‌కి దాని వృద్ధి కోసం తీసుకురావడం జరిగింది. చూసుకోండి. ఫర్టిలైజర్ ప్రొడక్షన్ గ్రే రెవల్యూషన్. నెక్స్ట్ క్వెషన్.
27th question. Which of the following is the world's first and largest stock market in the world? క్రింది వాటిలో ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఏది? ఆప్షన్ ఏ ఎన్వైఎస్సి, ఆప్షన్ బి ఎన్ఏఎస్డిఏక్యూ, ఆప్షన్ సి ఎల్ఎస్ఈ, ఆప్షన్ డి ఎస్జిఎక్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్వైఎస్సి అంటే న్యూయార్క్ ఎన్వైఎస్సి అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది వరల్డ్స్‌లో ఫస్ట్ అండ్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. చూసుకోండి. ఫస్ట్ అండ్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద స్టాక్ మార్కెట్ అనేది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఇన్ ఇండియా? భారతదేశంలోని క్రింది నగరాల్లో అంతర్జాతీయ మామిడి పండుగను ఏ నగరంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కోచిన్, ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ అనేది న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి. అంతర్జాతీయ మామిడి పండుగను న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి ఇది. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్ ఈజ్ నాట్ గివెన్ టు లిటరేచర్ ఫీల్డ్? క్రింది వాటిలో ఏ పురస్కారం సాహిత్య రంగానికి ఇవ్వబడదు? ఆప్షన్ ఏ సాహిత్య అకాడమీ అవార్డ్, ఆప్షన్ బి మ్యాన్ బుకర్ అవార్డ్, ఆప్షన్ సి ధన్వంతరి అవార్డ్, ఆప్షన్ డి సరస్వతి సమ్మాన్ అవార్డ్. ఆన్సర్ ఆప్షన్ సి ధన్వంతరి అవార్డ్. ధన్వంతరి అవార్డ్ అనేది లిటరేచర్ ఫీల్డ్‌లో ఇవ్వడం జరగదు. సో, సాహిత్య అకాడమీ అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాన్ బుకర్ అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సరస్వతి సమ్మాన్ అవార్డ్ అనేది లిటరేచర్ ఫీల్డ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ధన్వంతరి అవార్డ్ అనేది ఆయుర్వేదానికి సంబంధించింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. దొదోమా ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? దొదోమా క్రింది వాటిలో ఏ దేశ రాజధాని నగరం? ఆప్షన్ ఏ ట్యునీషియా, ఆప్షన్ బి టాంజానియా, ఆప్షన్ సి సోమాలియా, ఆప్షన్ డి నైజీరియా. ఈ క్వెషన్‌కి మీరు కామెంట్ బాక్స్‌లో ఆన్సర్‌ని కామెంట్ చేయండి. ఈ క్వెషన్‌ని హోంవర్క్‌గా తీసుకోండి. 30థ్ క్వెషన్ అని మెన్షన్ చేసి కామెంట్ బాక్స్‌లో ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, ఇవి ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్‌లో కొన్ని జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఈ క్వెషన్స్ అనేది మీరు ప్రస్తుతం రాయబోయే ఎన్‌టీపీసీ ఎగ్జామ్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, అదేవిధంగా గ్రూప్ డి, ఎస్ఎస్‌సి జీడీ అదేవిధంగా వేరే ఎగ్జామ్స్‌కి కూడా ఈ క్వెషన్స్ అయితే ఉపయోగపడడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో, ఈ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. వెళ్ళే ముందు మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.